నమ్ముకొనదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసుక్రీస్తు వారు. ఎప్పుడెప్పుడు నమ్ముకోవచ్చండి? భక్తుడు అన్నాడండి, సదాకాలం అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మదగిన దేవుడు. అన్ని వేళ నమ్ముకోవచ్చండి? అవును, అన్ని పరిస్థితుల్లో. ఆయన చెప్పిన మాట నేను వినకుండా త్రోవ తప్పి వెళ్ళిపోయినా మరలా ఆయన దగ్గరికి రావచ్చు. ఆయన దగ్గరికి ఆయన క్షమిస్తాడు, కనికరిస్తాడు. ఇదిగో నా శత్రువు నోటిలో పళ్ళ కింద ఉన్నానండి, నేను తప్పిస్తాడా అని పండ్లకు వేటగా అప్పగింపని మా దేవుడు స్తుతి నొందదగిన వాడు. తప్పిస్తాడా? ఆయన ఎలాంటి ఆశ్రయం కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకోగలగాలి. అంత అసాధ్యమైన దేవుడు ఆయన. నువ్వు కళ్ళు తెరిచి చూడగలిగితే ఒకసారి నీ బలమును నాకు చూపించిన, ఒకసారి నీ అందు విశ్వాసం కలగడానికి నా కనులు తెరువు నాయన. గుడ్డివాడిగా పడి ఉన్నానయ్యా, నా పరిస్థితుల్లోంచి నన్ను లేవనెత్తు నాయన. గుడ్డివాడు తన బట్టను పారవేసి యేసుక్రీస్తు పిలవంగా ఆయన నిన్ను పిలుచున్నాడు. ధైర్యం తెచ్చుకో అన్నాడు. గుడ్డివాడు బట్టను పరుచుకొని వాళ్ళు వీళ్ళు వేసే చిల్లరతో నాకు పనే ఉంది, ఆయన పిలుస్తున్నాడంటే ఆయన కను దృష్టి నా మీద పడింది. ఇలాంటి ఆశ్రయాన్ని నువ్వు నమ్ముకున్నావంటే నీ దరిద్రమైన స్థితిలో నుంచి లేపగలిగిన వాడా. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు అదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటాడు.